నమస్తే నమస్తే. ఆ పార్టీయే తోసేసింది అంటున్నారు. అసలు పేరే లేదు, ఒక మనిషి ఆయన అంతే. బోరగడ్ల అనిల్ ఎప్పుడు ఒకప్పుడు జైలుకి వెళ్ళక ముందు చెయ్యి ఊపాడు అన్నయ్య, అదే చేతులు కట్టుకుని వెళ్ళాడు స్టేషన్కి. ఎందుకు వెళ్ళాడు? ఎవరి తల్లిని ఎవరి తిడితే ఎవరు ఊరుకుంటారు? ధర్మం న్యాయం చట్టం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. బొక్కలోకి వెళ్ళావా 9 నెలలు తిన్నావు కదా, చెప్పకూడదు ఎవరి కోసం, ఏ పార్టీ కోసం అయితే నువ్వు దుమ్ములు ఇరిచేసి పాలు పోసేసావు, అదే పాము కాటేసింది. అదే పార్టీ వద్దంటుందయ్యా నిన్ను. అసలు ఎవరు నువ్వు? ఒక మానవ జనం అంతే, నువ్వు ఎవడివి నువ్వు అసలు? అదండి తెలిసండి. ఒకటి చెప్పనా, పైకి లేపాలన్నా వైఎస్ఆర్ పార్టీ, పైకి దించాలన్నా వైఎస్ఆర్ పార్టీ. అందరినీ లేపేస్తారు ఊరుకుంటారండి. అన్నయ్య తెలిసి ఎక్కడో నాన్నని ఏం చేశాడు తెలుసు కదా, చేతులు కలిపి. మరి ఈయనంత జనాలు ఎంత అయ్యా, ఎమ్మెల్యేలు ఎంత, ఒక్కొక్కరిని ఇప్పుడు కొత్తలు కావాలి. జగన్ తెలుసు పాతలు పెడితే ఏవద్దో, కొత్తలు పెడితే ఏవద్దో. ఇప్పుడు ఏంటంటే పాతోళ్ళు బోర్ అనిపించారు, గెలలేదు కదా, ఇప్పుడు కొత్తలు ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు అమ్మా, నువ్వు బాగలేదు, నువ్వు నచ్చలేదు, నువ్వు జైలుకి వెళ్ళావు, చంద్రబాబు నా అమ్మని తిట్టావు, అందుకే నీకు రావద్దు, నువ్వు పార్టీలోంచి వెళ్ళేసావు. అప్పుడు జనాలకి ఏవద్ది, సింపతి వస్తుంది. అన్నయ్య దేవుడు, అన్నీ ఒక పార్టీ మనిషిలో తోసేసాడంటే నిజమైన గొప్పవాడు. ఫోటోలు పెట్టి దీవింటారు. అదేంటి అన్న తెలుగుతేటలు మీకు తెలియదు. ఒకటి గుర్తు పెట్టుకో, పార్టీని నమ్మొద్దు నాన్న. నీ తల్లిదండ్రులు నమ్ముకోరా, నీ గురువుని నమ్ముకోరా, నువ్వు చదువుకున్న మాస్టర్ని నమ్ముకో, బాగుపడతావు. పార్టీలు జెండాలు మోసావు అనుకో, నిన్ను ఏం చేస్తుంది, తోసేస్తుంది. కానీ అన్ని పార్టీలు అన్నావు, మన వైఎస్ఆర్ పార్టీ ఒకటే. కొత్తోళ్ళు కాదు, జనాలకి బోర్ అనిపిస్తారు పాతోళ్ళు. మన గెలిచారా పాతోళ్ళు? ఇప్పుడు అందరినీ తొక్కుతాడు జగన్ అన్న, ఊరుకోడు, రోజాని తొక్కుతాడు, అందరినీ తొక్కుతాడు. ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కొక్కరిని ఏరుతా ఉంటాడు. ఏంటంటే అన్నయ్య కూడా బోర్ అనిపించింది. ఏంటంటే నేను 10 రూపాయలు తింటే వాళ్ళు 100 రూపాయలు తినేస్తున్నారు, అన్నయ్య కంటే ఎక్కువ తినేస్తున్నారు వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు. అప్పుడు అన్నయ్య ఏం చేస్తాడు, ఒక్కొక్కరిని తీసేస్తాడు. తింటే అన్నయ్యే తినాలి, కక్కితే అన్నయ్యే కక్కాలి, అందరూ చేయకూడదమ్మా. ఇప్పుడు అన్నయ్య కంటే దారుణమైన విలన్స్ ఉన్నారు అన్ని పార్టీలో. అన్నయ్య అంటే ఒక లెక్క వేరు. ఒరే గుర్తు పెట్టుకోండి, ఒరే నీకు పిచ్చోళ్ళారా, వద్దురా నమ్మొద్దురా అంటున్నా వైఎస్ఆర్ పార్టీని. ఎందుకంటే మన కంట్లో మనల్ని ఎలటి పడుతారు. గుర్తు పెట్టుకో, మనం ఒకటే, బాబు ఉన్నాడు, ఏపీని ఇంకా డెవలప్ చేస్తున్నాడు, రేపు పొద్దున అమెరికన్ చేస్తాడంట. నువ్వు కూడా గుర్తుపట్టలేవురా, అలాగ ఉంటదిరా. ఒకప్పుడు చెంబెట్టుకొని చెరువుకి వెళ్ళావు, అలా వద్దంటున్నాడు బాబు, ఇంటి బాతులు కట్టిస్తున్నాడు రా. అది జగన్ వస్తాడు, ఎక్కడికి వస్తాడు, సెంట్రల్ జైలుకి వస్తాడు. ఏంటంటే ఎమ్మెల్యేలు అందరినీ బొక్కలు తీసుకెళ్తారు కదా, తమ్ముళ్ళు అంటాడు. వస్తాడు జగన్, ఎందుకు వస్తాడు, దోచుకోవడానికి వస్తాడు. మీకు చెప్పింది అదే, దోచుకోవద్దు, పంచి పెట్టండి అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పంచి పెడుతున్నారు కాబట్టి జనాలకి కష్టాలు తెలుసుకుంటున్నారు కాబట్టి రోడ్లు ఎందుకు కాదు. ఇప్పుడు ఒకప్పుడు మేము బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, ఫ్లైట్ కోసం మమ్మల్ని వెయిట్ చేస్తుంది. సార్ మీకు టికెట్ వచ్చింది, మీరు ఫ్లైట్కి రండి అని. ఏంటి ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నారు, ఎవరో చంద్రబాబు. ఎందుకు కట్టిస్తున్నాడు? మరి తెంగరోళ్ళారా, మీరు ఇక్కడే కాదురా, మనకు డెవలప్ అవ్వాలి ఏపీ అని ఇంకా ఇంకా గొప్ప గొప్ప చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోరు. అన్నిలాగా అలాగ ఉండదు, దోచుకోవడం లాక్కోవడమే. ఏం చేశాడు? టాపింగ్ బస్సులు కట్టించాడా? అవన్నీ సొల్లు మాటలండి. ఇప్పుడు అలా కాదండి, రిబ్బన్ కట్ చేసినోడు బాగానే ఉంటాడు. రిబ్బన్ కట్టినోడు, ఆ స్థలాలు మాట్లాడిన వాళ్ళు అందరూ మర్చిపోయారు. చంద్రబాబు ఎంత బతిమాల రైతుకి, మనం డెవలప్ అవుద్ది, మనం అన్ని చేసి ఇచ్చేసి. ఇప్పుడు చంద్రబాబు వల్లే కాదు, స్థలాలు చాలా మంది ఇచ్చారు, పొలాలు ఆయన కోసమే కదా. ఏంటి ఎక్కడ ఏట కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు, నువ్వు ఎక్కడ పార్లో ఉన్నావు కాదు, బయటికి రా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు బయటికి రా. రాగముద్ద నాటుకోడి తినడం కాదు, తలకే మాసం ఒకసారి రోజు అంటుంది. మా అన్నయ్య ఎప్పుడు రాగముద్ద నాటుకోడే, వెజ్ తిండండి అన్నయ్య. ఎందుకు తింటే వెజ్ నమ్మొద్దు. ఇప్పుడు సింహం సింగల్ కాదు, వేరే జంతువు అంటారు. ఇప్పుడు మనుషులు ప్రేమించేదేవలో నెమలే, మన జాతి పక్షి. అటువంటి వాటితో పోల్చాలి. జింకలు కట్ట ఎప్పుడు బోన్లో ఉండాలి. గుర్తు పెట్టుకోండి, ఏంటంటే మన సమాజం మంచిగా వెళ్ళాలి, 10 మంది వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు మంచి జాబ్ పెట్టుకోవాలి, మంచి డెవలప్ అవ్వాలి. మన ఏటీఎల్ కాలం ఒకలా ఉండదు. ఇవాళ తినేసామా, మూడు తుడిచేసుకున్నా కాదు, మనం ఎందుకు తింటున్నాం, ఇది ఇంత తిన్నామా, ఇంత పని చేయి. జగన్ లాగలా కాదు, ఇప్పుడు ఇంత దోచుకున్నావా, ఇంతే పని చేయి, అది కాదు.
ఎంతే తిని ఇంత పని చేయమంటున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఒక తల్లిని తిట్టడం చాలా తప్పు. తల్లి అంటారండి భూతల్లి లాంటిది. ఒక తల్లి, ఒక స్త్రీ అంటే ఒక మాటలు కాదు. ఎలా నువ్వు ఏసీ వేసుకొని కుర్చీలో కూర్చొని ఆ రోజు నీకు జెండా ఊగిందని నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడావు. ఎవరొచ్చారు నీ కాడికి? ఎవరొచ్చారండి? నేను ఆ అన్నయ్య నీ తోసేయమన్నాడు. రేపొద్దున మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను కొడతారు రేపొద్దున. పోసాన్ని తిట్టాడంటే ఎప్పుడు తిట్టాడు? అప్పుడు తిట్టాడు. ఇప్పుడు అన్నయ్య కోసం పోలి మాట్లాడకుండా కదా. అదంతా ఏంటంటే ఫేక్ గిలాడి చేస్తున్నా. ఇప్పుడు ఈయన ఒక ఆడదాన్ని తిడితే ఎవరన్నా ఊరుకుంటారండి? రేపొద్దున ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? ఇప్పుడు పార్టీలో కూర్చుంటే ఏమంటారు? సెన్స్ కాదండి, బుద్ధే లేదండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, మనం తిట్టుకో తప్పలేదు. ఒక స్త్రీని తిట్టడం చాలా తప్పు. అది బూతులు ఆడకూడదు. ఎందుకంటే నాలుగు అందరికి ఉంటది. మనం చెయ్యి అయితే తీసుకోగలం, మాట అయితే తీసుకోలేము. మనం ఏంటంటే అన్నం తిన్నాం, అది స్త్రీయే. ఆ ముసలిదావనే పొడిచిదావని ఎవరన్నా అమ్మాయి ఎవరికన్నా అమ్మ అక్కడే ఉంటది. ఇప్పుడు చంద్రబాబు ఒక గుంటూరులో ఎక్కడో జరిగింది. టీడీపీ వాళ్ళే కొట్టారు ఒక మనిషిని. ఏమన్నాడు అక్కడ చంద్రబాబు? పార్టీ కాదు ముఖ్యం, అక్కడ అన్యాయం జరిగింది. ఎవరో పార్టీ వాళ్ళకి. కానీ అక్కడ టీడీపీ వాళ్ళు కొట్టారని ఏం చేశాడు? వాళ్ళని సస్పెండ్ చేశాడు. అది బాబు. అంతేగాని మొన్న ఎవరో కుర్రోని బైక్ మీద తోసేస్తే కుర్రోడు అంతే తోసేస్తాడు. 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలకి జనాల్ని లారీ ట్రైన్ ఇచ్చి అందరిని గుద్దుకొని పోతాడు. ఏంటి మాటలు అయ్యా నువ్వు జగన్ అయ్యా? ఏంటి మాటలు? ఏదో పాము మేకలు కాసుకుంటాడో, గొర్రెలు కాసుకుంటాడో, లేదా కోడిపుంజులు మేత తీసుకుంటాడో, ఆడు బతుకు ఏదో చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు పాము. వాళ్ళ ఆవిడ సూర్యమని ఉండి నాన్న అడుగుతున్నారంట పిల్లలు. ఎమ్మెల్యే ఎంపీ కొడుకు కుర్రోడు తోలేడు అంటే బండి వెనకాల ఎంతమంది ఉంటే అంతమంది తోసేస్తావా? అంతమంది గుద్దేస్తావా? అంత పలుకుబడా? ఏదో తప్పు చేసాడు మా ఓడు అంటలేదు. ఆడు చెప్పడు ఎత్తున్నావు, మరి నీకేమైనా ఎత్తను ఓటు. అలా చెప్పడు ఎత్తా. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత తెగులు పడుతుంది. నాన్న బయటికి వెళ్ళాడు వస్తున్నాడు. నీకు పిల్లలు ఆశపడుతుంటే ఎంత ఏడిపోతుంది జగన్. నీకు బాధ అనిపించదా? పిల్లల బాధ లేదా? ఎంత ఏడిపోతుంది అయ్యా. వాళ్ళ అమ్మ ఏడుతుంటే పిల్లలు పాలు తాగి పిల్లలండి అలా పసిపిల్లలు. ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నాను, నాన్న ఏదైనా ఊరికి వెళ్తేనే ఏడుస్తారు, ఒక గంట లేకపోతే ఏడుతారు. మనిషి పైకి పోయాడంటే ఎంత బాధ అండి ఎవరికైనా, ఎంత ఏడుపండి. అలాంటిది కాకుండా తప్పు చేయకుండా దాన్ని ఏమో కప్పప్పు చేసి ఈడు గుద్దలేదు, అల్లడు గుద్దాడు, ఆడు గుద్దాడు, తెలుగు గుద్దాడు. జగన్ గారికి ఏ ప్రాబ్లం చెప్పా మన ప్రభుత్వం అంతవరకు ప్రాబ్లం అట్టే ఉండాలని ఏది చేసినా జగన్ రాడండి. ఇదంతా కుట్రండి, మాయ, ఒక మంత్రం. మీకు జనాలు ఏం చేస్తున్నాడంటే గుడ్డు వాళ్ళని చేస్తున్నాడు, చెవిటి వాళ్ళని చేస్తున్నాడు, మూగ వాళ్ళని చేస్తున్నాడు. ఆయన ఒక ఊరు ఒకలా చేస్తాడు, ఒక ఊరు ఒకలా చేస్తాడు. ఎందుకు అంత దారుణం? నువ్వు చెయ్యలేదు, చేయమంటున్నాను. జగన్ అది కరెక్టా కాదో చూడు, ఆలోచించి మాట్లాడు. తప్పే ఉంది. ఇప్పుడు అది అక్కడ ఒక ఫ్యామిలీ కుటుంబం పోయింది. అక్కడ శ్రీకాకుళమే కదా, అక్కడ నీకు ఓటేసిన వాళ్ళే కదా చాలా మంది ఉండేది. మరి అలాంటి మనిషిని చంపేస్తే నువ్వు ఎట్టగయ్యా నువ్వు ఆ మాట్లాడడం? ఎంపీ కొడుకు తెలియ గుద్దేశాడు. ఆడి కళ్ళు లేవా? ఆడి సైకిల్ దొక్కడమే రాదంట, ఆడి బైక్ ఇచ్చారు. ఎంత తప్పండి? ఆ సైకిలే రాదంట తొక్కడం. రేపు పొద్దున కారు ఇస్తే అదే ప్లేస్ లో వేరే వాడు ఉంటే ఎంత బాధ అండి. సమాజం ఏంటండి మనకి? ఇప్పుడు అదే నిజం చెప్పిన పార్టీ లేకుండా అలా మాట్లాడండి జగన్ అన్న. మరి పార్టీ వస్తే ఇంకేంటి? చట్టా మాదే, రౌడీజం మాదే. గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ చట్టాలు న్యాయాలు చూసుకోండి, ఏది మంచి ఏది చెడు ఆలోచించండి, అది బెస్ట్. ఓకేనా?